అసలు డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉందా నీ దగ్గర? సమగ్ర ప్రణాళిక ఉందా? ఈ ప్రశ్నకు సమాధానం ఉందా ప్రభుత్వంలో? నేనేం చెప్పారు? డిపిఆర్ ప్రజెంటేషన్ ఇస్తామన్నారు. ఆయన నరసింహారెడ్డి గారు మాట్లాడితే ఏం చెప్తున్నాడు? మీ దగ్గర సూచనలు అన్నీ తీసుకొని ఇప్పుడు డిపిఆర్ తయారు చేస్తామని చెప్తున్నాడు. ఏం అర్థం చేసుకోవాలి ప్రభుత్వాన్ని? ఎట్లా అర్థం చేసుకోవాలి? నువ్వు డిపిఆర్ఏ తయారు చేయలేదు, మరి పోయి రిచ్మండ్ విల్లాస్లో రెడ్ మార్కులు ఎందుకు వేస్తున్నావు? నువ్వు పోయి ప్రజల ఆస్తుల మీద రెడ్ మార్కులు ఎందుకు వేస్తున్నావు? వాళ్ళని జీరో వాల్యూ ఎందుకు చేస్తున్నావు? ఎందుకు ప్రాహిబిటెడ్ లిస్ట్లో పెడుతున్నావు? డిపిఆర్ఏ దిక్కులేదు నీకు, అసలు ఏం చేస్తావో నీకే తెలియదు. అట్లాంటప్పుడు ఎందుకు ప్రజల ఆస్తులను ఈ రకంగా చేస్తూ ఉన్నావు? ఇంకా విచిత్రమైన మాట రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు, మేము టీడీఆర్లు ఇస్తాం. ఇందాక సోదరుడు చెప్తా ఉన్నారు టీడీఆర్ల గురించి, ఆయన సైంటిస్ట్ గారు. టీడీఆర్ అంటే ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్, కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక టీడీఆర్ నిర్వచనం మారిపోయింది. ఇప్పుడు టీడీఆర్ అంటే తిరుపతి రెడ్డి, రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న. మొత్తం ఆయనే కొనుక్కొని ఆయన కింద వేసుకొని కూర్చున్నాడు. ఉన్నమాట చెప్తున్నా మీకు, అట్లా మారిపోయింది పరిస్థితి. అందుకే ఇప్పుడు మీ టీడీఆర్కి విలువ కూడా లేదు, ఓన్లీ తిరుపతి రెడ్డి దగ్గర ఉంటేనే దానికి విలువ. ఇది వాస్తవం, నేను చెప్పేదేం అబద్ధం కాదు. మీకు ఏదో కాగితం ఇచ్చినట్టు ఇచ్చి ఇవాళ మీకు జీరో వాల్యూ ఉందని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. నేను అనేది అందుకే రేవంత్ రెడ్డి గారికి, అయ్యా ఇలా జీరో వాల్యూ ఎవరికి ఉందయ్యా అంటే మా వాళ్ళ ఆస్తులకు కాదు, నీ మాటలకు జీరో వాల్యూ ఉంది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా నీ మాటకు జీరో వాల్యూ ఈరోజు మార్కెట్లో. అందుకే నేను ఎవరు నమ్మతలేరు వాస్తవాలు చెప్పాలి అంటే. ఇంకొక మాట నేను అడుగుతా, అపార్ట్మెంట్లో ఒక అపార్ట్మెంట్ వాళ్ళ గురించి మొన్న వాళ్ళని మచ్చిక చేసుకోవడానికి అందులో 2-3 జర్నలిస్టులు ఉన్నారు. వాళ్ళని కాకబట్టి వాళ్ళని బుట్టలు వేసుకోవడానికి ముఖ్యమంత్రి గారు పాపం చాలా అష్టకష్టాలు పడి, మీరు జర్నలిస్టులు ఏమనుకోకురు పోయి ఏమంటాడు, ఆ అపార్ట్మెంట్ వాళ్ళకి నేను మాటిస్తున్నా, పక్కకే 7 ఎకరాలు కొనిస్తా, మీకు అందులోనే ఇంకా బెహతరీన్ కట్టిస్తా అంటుండు. చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు. మరి మిగతా వాళ్ళ సంగతి ఏంది? హనుమాన్ నగర్ వాళ్ళ సంగతి ఏంది? హిమాయత్ సాగర్ వాళ్ళ సంగతి ఏంది? వీళ్ళకు కూడా జాగాలకు బదులు జాగిస్తావా? పక్కకే ఇస్తావా? సరిపడా జాగాకు బదులు జాగా ఇవ్వాలి కదా. ఒకరికి ఇస్తే అందరికి ఇవ్వాలి కదా. మరి అపార్ట్మెంట్ వాళ్ళని ఒక తిరిగా, బస్తీలను ఒక తిరిగా చూడొద్దు కదా. ప్రభుత్వం అన్నాక అందరు ఒకటే కదా, అందరికి ఓట్లు ఉన్నాయి. మీరైనా ఓటెత్తారు, అంబానీకి ఒకటే ఓటు, మనకు ఒకటే ఓటు. వాళ్ళేం మన 1000 ఓట్లు 1,00,000 ఓట్లు ఉండవు కదా. అందుకే రేవంత్ రెడ్డి గారు, మీరు ఇంతవరకు R&R అసలు ఆలోచన చేసిండ్రా? రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్ ఆలోచన చేసిండ్రా? 2013 చట్టం ప్రకారం, భూసేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులకు ఎంత ఇవ్వాలి కాంపెన్సేషన్, కనీసం మీకు అవగాహన ఉందా మీ ప్రభుత్వానికి? ఉత్త టీడీఆర్లు ఇచ్చి చేలు దులుపుకుంటూ అయిపోతుంది అనుకుంటున్నారా? ఎవరు ఎంత కోల్పోతున్నారు, ఎవరికి ఎంత పరిహారం ఇవ్వాలి అనేది చట్టం ఉంది. నా ఇష్టానుసారంగా నేను చేస్తాను అనుకుంటే కుదరదు. మేము కాళేశ్వరం కట్టినాం, కడితే ప్రజలను ఒప్పించి మెప్పించి కొన్ని చోట్ల నిరసనలు వ్యక్తమైన చివరికి వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చిన తర్వాతనే మళ్ళీ ప్రాజెక్ట్ పూర్తి చేయడం జరిగింది. అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు, అసలే కాదు. కానీ ఈ దోపిడీకి, నీ భూ దోపిడీకి, నీ భూ దాహానికి, మూసీ వెనకాల మూసీ తీరంలో నువ్వేదైతే భూముల మీద కన్నేసి ఇవాళ చేప పేరు చెప్పి చెరువు మొత్తం ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నావో దానికి మాత్రం బరాబర్ మేము వ్యతిరేకం, అందులో అనుమానమే లేదనే మాట మరొకసారి రేవంత్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది ఒక్కసారి చూడండి, ఇది బయో రెమిడియేషన్ ప్లాంట్స్ అంటారు వీటిని. వీటిని కూడా మేము మా డిజైన్లో పెట్టాం. రేవంత్ రెడ్డి గారు కొత్తగా ఏమీ చేయాల్సిన పని లేదు. డిజైన్లు యథాతథంగా అమలు చేసి ఒక ఇల్లు కూలగొట్టకుండా మూసీ సుందరీకరణ 16,000 కోట్లతో చేయవచ్చు. కానీ ఆయన చేయడానికి సిద్ధంగా లేడు. ఆయన ఆలోచన 3,000 ఎకరాలు కావాలి ఇక్కడ ఈ ప్రాంతంలో, కిందికి పోతే ఇంకా మళ్ళీ ఇంకొక 5-6 వేల ఎకరాలు కావాలి, ఇక్కడ 10,000 మంది కొంపలు కూల్చాలి, కిందికి పోయి మళ్ళీ ఒక 90,000 కొంపలు కూల్చాలి. ఇది రేవంత్ రెడ్డి గారి ఆలోచన. మీకు ఎట్లా చేయొచ్చు ఇల్లు కూలగొట్టకుండా అని కొంతమంది మిత్రులు అడుగుతూ ఉన్నారు, మీడియా మిత్రులను. అది కూడా చూపెడతాను. ఎట్లా చేయొచ్చు అంటే ముందు ఫ్లడ్ ప్రివెన్షన్ చేయాలి. ఫస్ట్ వరద నీరు రాకుండా చేయాలి. వరద నీరు రాకుండా చేయాలంటే ఏం చేయాలి? ముందు మున్సిపల్ మంత్రికి సోయి ఉండాలి. SNDP అనేది మొత్తం మేము ఆనాడు ఫస్ట్ ఫేజ్లో 1000 కోట్లతో పెడితే, రెండవ ఫేజ్ 5,000 కోట్లతో ప్రతిపాదిస్తే రేవంత్ రెడ్డి గారు రాగానే చేసిన మొట్టమొదటి పని ఏందో తెలుసా? ఆ 5,000 కోట్ల వర్కులు క్యాన్సిల్ చేసిండు. ఫస్ట్ పని వరద నీటి నివారణ కోసం ఫస్ట్ ఫేజ్ మేము పూర్తి చేసి 1000 కోట్లతో ఎట్లయితే అది కనబడుతుంది చూడండి కాలువ, SNDP కాలువ, అట్లా మేము పూర్తి చేసి 1000 కోట్లతో 60 పనులు పూర్తి చేస్తే హైదరాబాద్ నగరంలో రెండవ ఫేజ్లో 5,000 కోట్లు పెడితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాగానే మొత్తం రద్దు చేశాడు. హైదరాబాద్లో ముందు వరదను తప్పించాలి అని మేము ప్రయత్నం చేస్తే దాన్ని రద్దు. మేము చేసిన పని వల్ల ఏం లాభం జరిగిందో ఒకసారి చూపెట్టే ప్రయత్నం చేస్తాను నేను. ఇక చూడండి, కట్టక ముందు ఎట్లుండే, కట్టినాక ఎట్లయింది. ఆ పక్కన చూడండి, మల్లారెడ్డి రంగారెడ్డి నగర్లో వర్షం పడితే మునుకుండేది. తర్వాత SNDP కట్టిన తర్వాత నీరు కిందికి సాఫీగా పోవడానికి
ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకు చెప్తున్నా అంటే మూసీలో ఫస్ట్ చేయాల్సిన పని ట్రీటెడ్ వాటర్ ముందు వచ్చేటట్టు చూసుకోవడం, రెండోది వరద నష్టం లేకుండా అన్ని నాళాలను కూడా అవసరమైతే నీట్గా చేసుకోవడం, ఎస్ఎన్డిపిని కంటిన్యూ చేయడం, ఆ తర్వాత మీరు మంచిగా గోదావరి నీళ్లు తెచ్చి హిమాయత్ సాగర్లో ఉస్మాన్ సాగర్లో నింపి గేట్లు ఎత్తి చెక్ డ్యాములు కట్టి నీళ్లు జీవనదిలాగా మూసీని చూపెట్టడం. దాంతోపాటు ఇవన్నీ కూడా అవే ఎస్ఎన్డిపి ప్రాజెక్ట్స్. చూడండి, ఆ రోజు పేపర్లు రాసిన వార్తలు ఎట్లా ఎస్ఎన్డిపి వల్ల కొన్ని కాలనీలకు ముంపు తప్పింది చూపెడతాను మీకు. ఇగో 14 ప్రాంతాలకు వరద నుంచి విముక్తి ఈనాడులో. ఇగో హిందూ అనే పేపరు, ఎస్ఎన్డిపి కవర్డ్ ఏరియాస్ లార్జ్లీ ఫ్రీ ఫ్రమ్ ఫ్లడింగ్ దిస్ సీజన్. అంటే ఎస్ఎన్డిపి తీసుకోవడం వల్ల ఏ రకంగా వరద ముప్పు తప్పింది అని చెప్పి పేపర్లు రాసిన వార్తలు ఆ రోజుల్లో. ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ చేశాము పనులు కూడా అవన్నీ లిస్ట్ ఉంది చూడండి అక్కడ నమస్తే తెలంగాణ పేపర్లో. మొత్తం ఏ నియోజకవర్గంలో ఎన్నెన్ని చేసినాం. ఇక్కడ పర్టికులర్గా ఒక్క మీకు నేను ముషీరాబాద్లో దగ్గర మేము గారు ఎమ్మెల్యే గారు చేసి చూపెట్టిన ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని ముషీరాబాద్లో. నేను చెప్పింది తప్పైతే నేను ఏ శిక్షకైనా సిద్ధం. కావాలంటే రేవంత్ రెడ్డి గారు ఇలా ఆయన మున్సిపల్ మంత్రి, కావాలంటే పోయి చూసుకోవచ్చు. ఒక్క ఇల్లు కూల్చకుండా కేసీఆర్ గారి ప్రభుత్వం చేసినప్పుడు మీరెందుకు చేయలేరు అన్నది ప్రశ్న. ఇంకొక పని కూడా మేము ఆ రోజు డిజైన్లోనే చూపెట్టాం. ఫ్లడ్ కంట్రోల్ అంటే ఇంకెట్లా చేయొచ్చు, ఎట్లా బిల్డింగ్ల మీద నుంచి కూడా నీళ్లను కిందికి జారే విధంగా ముందే ప్లంబింగ్తో సహా అన్ని డిజైన్ చేసి అండర్ గ్రౌండ్ ఎట్లా తీసుకొని పోవచ్చు, కమర్షియల్ బిల్డింగ్ అయితే ఎట్లా, రెసిడెన్షియల్ అయితే ఎట్లా, ఫ్లడ్ కంట్రోల్ ఫ్లడ్ మేనేజ్మెంట్ కోసం కూడా డిజైన్స్ అన్నీ ఇప్పుడు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. కానీ ఆ రోజు కోవిడ్ తర్వాత డబ్బులు లేక కొంత స్లో డౌన్ చేసినాం తప్ప, లేకపోతే ఈ టర్మ్ కనుక మనం వచ్చింటే ఈ పాటికి హైదరాబాద్లో ఈ పనులన్నీ మనమే చేసేది. బట్ భవిష్యత్తులో మళ్ళీ వచ్చాక మళ్ళీ చేసుకుందాం, ఎట్లాగే నేను చేయడు, మనమే చేసుకుందాం. ఇది ఆ రోజు మేము ప్రతిపాదించిన నిర్మాణాలు. ఎవ్వరికి డిస్టర్బెన్స్ లేకుండా నీట్గా ప్రజలకు ఆహ్లాదం ఉండేటట్టు, అట్లాగే పక్కనే మనకి అవసరమైతే ఆ కొల్లూరు నుంచి నార్సింగ్ దాకా ఎట్లయితే సైక్లింగ్ ట్రాక్స్ కూడా కట్టామో, ఎక్కడ జాగా ఉంటే ప్రభుత్వ భూమి ఉంటే అక్కడ అట్లా చేయాలి అని ప్రతిపాదించాము. ప్రతిపాదించడమే కాకుండా చేసి చూపెట్టాం. మీరు చూడండి, ఆ పైన చేసి చూపెట్టింది, పైన మీరు చూస్తున్నది చేసి చూపెట్టింది, కిందనేమో ప్రతిపాదించిన బొమ్మ. ఇవేవి ఏఐ జనరేటెడ్ కాదు. నేను రేవంత్ రెడ్డి గారు చూపెట్టిన అన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేటెడ్ ఇమేజెస్ తప్ప, మళ్ళీ అందులో కొన్ని కేసీఆర్ గారు ప్రభుత్వం చేసిన బొమ్మలు అవి కూడా చూపెడతాను మీకు. అవి వాడుకున్నారు తప్ప ఏమీ లేదు. ఇది ఇక్కడ ఒక్క మాట నేను చూపెట్టాలి. ఇది ఒక 57 కిలోమీటర్లు మంచిరేవుల నుంచి కీసర దాకా మనం ప్రతిపాదించిన ఒక ఎక్స్ప్రెస్ వే. మీరు ఇక్కడ ఒకటి చాలా జాగ్రత్తగా గమనించండి, మీకు నేను చెప్పేది. మంచిరేవుల నుంచి కింది దాకా మనం మూసీ మీదుగానే ఎక్స్ప్రెస్ వే ప్రతిపాదించినాం 8,900 కోట్ల రూపాయలతో. ఏం లాభం దీనివల్ల? మీరు చుట్టూ తిరిగిపోయే అవసరం లేకుండా, ఇమ్లీబన్లో బస్ ఎక్కితే ఒకవేళ మీరు మళ్ళీ స్ట్రైట్గా ఊరంతా తిరిగి కిషన్ బాగ్ నుంచి కిందికి మహబూబ్ నగర్ పోయే అవసరం లేకుండా, కర్నూలు పోయే అవసరం లేకుండా ఆ బ్రిడ్జ్ ఎక్కి ఓఆర్ఆర్ ఎక్కి కిందికి స్ట్రైట్గా వెళ్ళిపోయేటట్టు డిజైన్ చేయడం జరిగింది. తద్వారా ఏం లాభం అంటే ఈ మూసీ పరివాహక ప్రాంతంలో ఉండే ప్రజలకు కూడా కోర్ సిటీలోకి పోవాలన్నా, బయటికి పోవాలన్నా, ఇటు పోవాలన్నా ఇబ్బంది లేకుండా మనం ప్రతిపాదించిన బ్రిడ్జ్లు కూడా మీకు కనబడతా ఉన్నాయి. 15 బ్రిడ్జెస్ ఈ మొత్తం మూసీ మీద ఇవన్నీ కూడా డిజైన్ చేసినాం. ఇక్కడ మీరు 15 బ్రిడ్జ్లు కూడా మూసీకి కొత్త వన్నెలు పేరిట ఆ రోజు సాక్షి పేపర్ రాసింది. 15 బ్రిడ్జ్లు ఎక్కడెక్కడ కట్టాము, ఎక్కడెక్కడ ప్రతిపాదించాము, వాటికి మేమే శంకుస్థాపనలు కూడా చేశాము. మొత్తం డీటెయిల్స్ 545 కోట్ల రూపాయలతో బ్రిడ్జ్ కింద చెక్ డ్యామ్. తద్వారా నీళ్ళాపాలి, వాటిని మరి రేపటి రోజున ఎట్లా వినియోగించాలి. మొత్తం అక్కడి నుంచి ఇక్కడ దాకా ఇక్కడ చాలా జాగ్రత్తగా ఒకటి గమనించండి దయచేసి. ఒకసారి హ్యాండ్ మైక్ ఉందా? ఒకటి గమనించండి, ఆ పైన ఎక్కడైతే జాగా ఉందో మీరు గమనించండి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇది. హ్యాండ్ మైక్ ఉందా? ఇది ఒక్కటి చూడండి. ఇక్కడ ఎక్కడైతే జాగుందో, ఎక్కడైతే ప్రభుత్వానికి రోడ్డు పక్కకు వెసులుబాటు ఉందో, ఇక్కడ గ్రీన్ లా కనబడుతుందిగా, గ్రీన్ లైన్, అక్కడ 2 దిక్కుల చెరువు 2 దిక్కుల మనం రోడ్డు డిజైన్ చేశాం. ఎక్కడైతే జాగా లేదో ఆ రెడ్ లైన్ కనబడుతుంది కదా,
అందులో మూసి మధ్యలోకి తీసుకొని పోయినాం తప్ప ఒక్క ఇల్లు కూలగొట్టకుండా చేయాలి అనే అట్లా డిజైన్ చేశాం. మళ్ళీ కిందికి పోతే ఊరు దాటిన తర్వాత మీకు జాగా ఉంది, అందుకే మళ్ళీ అక్కడ కింద మళ్ళీ గ్రీన్ కనబడుతుంది మీకు, అంటే తీరంలో కట్టుకోవడానికి రోడ్డు. మధ్యలో మాత్రం ఎట్లా డిజైన్ చేశామంటే ఆ మధ్యలో ప్రాంతం ఎర్రదంతా కనబడేది, ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేకుండా, ఎవరికి ఇబ్బంది లేకుండా, ఒక్క ఇల్లు కూల్చకుండా చేయాలి అని కేసీఆర్ గారు ఏదైతే చెప్పారో దానికి అనుగుణంగానే ఆ రోజు మేము డిజైన్ చేయడం జరిగింది. దాని ఇక నమూనాలు కూడా మీకు చూపెడతాయి. మూసి మధ్యలోకి వెళ్ళి తీసుకుపోయినాం డిజైన్. ఎందుకు? మీకు పక్కన ఎవరిది కూలగొట్టద్దు, మిమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు. అందుకే ఆ రోజు డిజైన్ నమూనా ఇది ప్రభుత్వంలోనే ఉంది, ఇది నాది కాదు. ప్రభుత్వంలో ఈరోజు రేవంత్ రెడ్డి దగ్గర ఉంటుంది. మధ్యలోకి వెళ్ళి తీసుకుపోయినాం. ఇక ఇది కరెక్ట్గా అది హైకోర్టు ముంగట ఇట్లా ఎక్కడెక్కడ అవకాశం ఉందో అంటే వాటికి అప్ అండ్ డౌన్ ర్యాంప్స్. ఆ మధ్యలో ఎక్స్ప్రెస్ వే ఉంటుంది, దాని పక్కన ఎక్కడెక్కడ దిగాలి, ఒకవేళ అంబర్పేట పోవాలంటే మధ్యలో ఒక ర్యాంప్, అట్లాగే ఓల్డ్ సిటీకి మలక్పేట దిగి పోవాలంటే ఒక ర్యాంప్, అట్లా ఇచ్చి మొత్తానికి 57 కిలోమీటర్ల స్కైవే కూడా ఆ రోజు ఈ ప్రతిపాదన 16,000 కోట్లలోనే ఆ 57 కిలోమీటర్ల స్కైవే ప్రతిపాదన కూడా అందులోనే ఉంది. దాంతో పాటు మధ్యలో బ్రిడ్జెస్ అన్నిటి మీద కూడా మనం టూరిజం స్పాట్స్ గా, పబ్లిక్ లైబ్రరీలు అట్లా వాటిని కల్చరల్ స్పాట్స్ గా, కల్చరల్ సెంటర్స్ గా డిజైన్ చేసి చాలా వినూత్నమైన మోడల్స్ తో వాటిని కూడా ఆ రోజు మొత్తం డిజైన్ చేయించి ప్రభుత్వంలో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇది మనం చేసింది నాగోల్లో. ఇందాక నేను చెప్పింది ఇదే. నాగోల్లో 6 కోట్ల రూపాయలతో చేసిన సుందరీకరణలో ఒక భాగం ఇది. ఇప్పుడు వీళ్ళు మెయింటెనెన్స్ లేక ఇట్లా అయిపోయింది. అది వీళ్ళు వచ్చినాక 2.5 ఏళ్లలో దాన్ని నాశనం చేస్తే అక్కడ మొత్తం పెచ్చులు లేసిపోయి అట్లా అయింది. కానీ మొత్తం సుందరీకరించి పెట్టింది ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇవన్నీ కూడా ఆ రోజు సుందరీకరణలో భాగంగా 5.5 కిలోమీటర్ల పరిధిలో వాక్వేలు, ఓపెన్ జిమ్లు, ల్యాండ్స్కేపింగ్లు, గ్రీనరీ, ఇవన్నీ